यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఓం శాంతి శాంతి శాంతి. ఓం సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. నమో ఓం నమః. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమో. ఇది నిర్లక్ష్యం వల్ల చాలా ఇబ్బందులు వస్తుంటాయి. నిన్న ఒక విషయం చెప్పడం జరిగింది, ప్రకృతి గురించి తెలుసుకోవాలి. ప్రకృతి అంటే పట్టుదల. ఆ పట్టుదలను విడిస్తే జీవనముక్తి, సుఖమే సుఖం, ఏ రోగాలు ఉండవు. స్వభావం, ఆ స్వభావాన్ని వదిలేయాలి. దాని విషయంలో నేను చెప్పినప్పుడు దాని విషయంలో ఇవాళ చింతన చేయాలి. చేయకపోతే మర్చిపోవడం జరుగుతుంటుంది. ఇవాళ అక్రియ గురించి ఒక్క రాజమనమ్మ తప్ప మిగతా వారంతా దాదాపుగా దారి తప్పిపోయారు. విషయం ఒకటి ఉంటుంటుంది, చర్చ ఇంకొకటి జరుగుతుంటుంది. సూటిగా రావాలి, చెప్పడం రాకపోతే ఇబ్బంది అవుతుంటుంది. ఇప్పుడు ఇక మన అది పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన ప్రసంగం సత్యార్థ ప్రకాశంలో 11 రుద్రుల గురించి చర్చ జరుగుతుంది. దశ ప్రాణాలు ఏ రకంగానైతే ఆత్మను ఏడిపిస్తుంటాయో, అసంపూర్ణ క్రియల ద్వారా, అసంపూర్ణ క్రియల ద్వారా, అసంపూర్ణ వ్యవహారం ద్వారా, అసంపూర్ణమైనటువంటి జీవన విధానము ద్వారా మరణాసన్న దశతోటి దేహమును మారుస్తున్నప్పుడు, పునర్జన్మ కోసం వెళుతున్నప్పుడు ఈ దేహం పట్ల ఆసక్తి ఉంది, ఇంద్రియాల పట్ల ఆసక్తి ఉంది. నేను నా ప్రత్యేకత అనేటువంటి దాంట్లో జీవాత్మకు ఈ ఇంద్రియాల పట్ల మరియు ఊహించని సంఘటనలు, తప్పుడు పనులు చేసి సమాజంలో తలెత్తుకోలేనటువంటి పనులు చేసి ఇంటిల్లిపాదికి బాధ కలిగించడం, అక్కడ ఏడిపించడమే ఈ దేహాన్ని నుంచి వెళ్ళిపోతున్నప్పుడు దేహికే ఇష్టం లేదు దేహాన్ని వదలడం. అప్పుడు ఇంద్రియాలు విలవిలలాడిపోతుంటాయి. కాబట్టి ఇంద్రియాలను ఏడిపించడమే. సశరీరముగా ఇంటిల్లిపాదిని ఆత్మీయులను ఏడిపించడము, దేహములో దేహి బయటకు వస్తూ దేహేంద్రియాలను ఏడిపించడం. ఈ రూపకంగా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరము అనే విధంగా ఇంద్రియాలు, ఈ దశ ప్రాణాలే ఆత్మను ఏడిపిస్తాయి అని అంటే, ఆత్మ కూడా ఆ యొక్క ప్రాణములను విలవిలలాడింపజేస్తుంటది. దీని విషయంలో ఉపనిషత్తులో ఒక కథ కూడా వచ్చింది. ఆ కథ ఏంటంటే, ఎవరు గొప్ప కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు వీటికి పోటీ పడేది. ఒక్కొక్కటిగా బయటకు వెళ్ళిపోయి, నేనే గొప్ప, నేను లేకపోతే నీకు జీవితమే లేదు అనేటువంటి ఉద్దేశంతో కాళ్ళు వెళ్ళిపోయినప్పుడు, ఆ కాళ్ళు వెళ్ళిపోయినా కూడా బ్రతికే ఉండడం, ఇక నా వల్ల ఏది కాదు, నేను అజ్ఞానంలో ఉన్నానని చెప్పేసి ఆ కాళ్ళ యొక్క సామర్థ్యం మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ చేతులు, 2 చేతులు లేకున్నా జీవించి ఉండడం చూసి నాది అజ్ఞానమే అని చెప్పేసి మళ్ళీ ఆ చేతుల యొక్క సామర్థ్యం తిరిగి రావడం, కంటి చూపు, ఈ 2 కళ్ళు పోయినా, నోటి మాట మూగవాడైపోయినా, వినికిడి చెవిటివాడైపోయినా, ఈ రకంగా అన్ని శక్తులు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తుంటాయి. ఒక ప్రాణం ఒకటి ఇక నేను వెళ్తున్నాను అనేసరికి ఉక్కిరి బిక్కిరైపోయి అన్ని ఇంద్రియాలు అస్థిరం అయిపోతుంటాయి.
అందుకని నువ్వే గొప్ప అని అందరూ అంగీకరిస్తారన్న. ఆ విధంగా ఈ కథ అక్కడ తెలియజేయడం జరిగింది. కాబట్టి రుద్రుడు జీవుడే. రుద్రుడు ఏ రకంగా జీవుడు అనంటే, ప్రాణాలు సరిగా ప్రాణాలు సరిగా వినియోగం అవ్వకపోతే శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ ఉక్కిరిబిక్కిరై ఇబ్బంది పడుతుంది. అదే పునర్జన్మ కోసం దేహంను దాటిపోతున్నప్పుడు దేహంతో చేయాల్సినటువంటి కర్మలు ఉన్నవి తృప్తి కాలేదు, అసంతృప్తితో పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఇంద్రియాలకు ప్రాణాలకు ఇబ్బంది కలుగుతుంటది. అందుకని ఈ యొక్క జీవాత్మ ఈ ఇంద్రియాలకు ఇది ప్రాణాలకు ఇబ్బంది కలిగేది ఎప్పుడు, ఇంద్రియాలకు ఇబ్బంది కలిగేది ఎప్పుడు అనంటే కర్మ అసంపూర్ణంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభాకర్ గారు వల్ల చెప్తున్నది ఏంటంటే, అక్రియతోటి ఉన్నటువంటి అసంతృప్తి క్రియ చేసిన తర్వాత తృప్తి, ఆనందాన్ని అనుభవింపజేయడం జరుగుతుంది. ఈ యొక్క సంతృప్తిలో ఆనందానుభూతియే ముక్తిలో లభించేటువంటి ఆనందం, అంతకుమించి పరమానందం అనేటువంటిది సంతృప్తిలోనే ఉంటుంది, అసంతృప్తిలో ఉండదు అనేటువంటిది సారాంశం. అందుకే మంచి పనుల పట్ల మనల్ని ఉత్సాహపరచడం, ఆనందింపజేయడం, పులకరింపజేయడం, పరమానంద భరితం చేయడం, పరవశింపజేయడం, ఇదంతా ఆనందానుభూతిని అనుభవింపజేయడం. అందుకని ఇది యొక్క సంతృప్తిలోనే ఉంటుంటది. అసంతృప్తిలో బాధ, ఇబ్బంది, విసుగు, ఈసడింపు, ఈర్ష, ద్వేషము అనేటువంటిది. అందుకని ఈ యొక్క ఏకాదశ రుద్రులు అంటే జీవాత్మతో కలుపుకొని ఏకాదశ రుద్రులు. ఓం ఆచార్య, ఓం. మీరు చెప్పినటువంటి ప్రమాణం లోపల ఆ విధంగా లేదు. దేని గురించి? ఏకాదశ రుద్రులు మరి ఎలా ఉంది? 11 ప్రాణాలు అని చెప్తున్నాడు ఆయన. ఏకాదశ ప్రాణాహ. 11 ఏమిటివి? 11 ప్రాణాలు లేవు, 10 ప్రాణాలే ఉన్నాయి. మరి అదే పదే అని చెప్పడం జరిగింది కదా, 11 అని ఎవరు? ఆచార్య ఇక్కడ భావార్థం రెండు లైన్ చదువుతా వినండి. అహం మై మహాన్ परमेश्वर की वाक, ज्ञान शक्ति. कौन से पृष्ठ में पढ़ रहे हैं? ये ऋग्वेद भाष्य 10मा मंडलम, ठीक है, 25 सूक्तम, मंत्र संख्या 100, 25 उत्तर 100. అదే 25 ఉత్తర 100మే 125వ సూక్తం. దాని లోపల 1వ మంత్రంలో ఉన్నది, 2వ మంత్రంలో వివరణ ఇచ్చారు. దీంట్లో ఏమి ఇచ్చారంటే, మై మహాన్ परमेश्वर की वाक, ज्ञान शक्ति और पृथ्वी आदि 8 वसुओं से, रुद्रेभिः 11 प्राणों से, ఆదిత్య 12. ఇక ప్రాణం అంటే 11 అని చెప్తున్నాడు, మిగతా విరోధిస్తున్నాడు అంతే. మరి 11 ప్రాణాలు లేవు కదా. 10 ప్రాణాలే, 5 ప్రాణములు, 5 ప్రాణములు, 5 ఉప ప్రాణములు, 10 ఉంటాయి. 11వది ఆత్మ, జీవాత్మ. ఇక్కడ ఆత్మ విషయం చెప్తున్నాడు కదా. మరి అది బ్రహ్మముని గారికి చదువుతున్నారా, లేదంటే వైద్యనాథ్ శాస్త్రి? బ్రహ్మముని పరివ్రాజక్. అదే శబ్దార్థములలో చూడండి, భావార్థంలో చూడండి, భాషార్థంలో వ్యక్తమవుతుంటది. ఇంకోటి వేదమంత్రం ఉందన్నారు కదా, అది చదవమనండి. మరి అదే ఆ వేదమంత్రం కాడికి పోలేదు, దానికంటే ముందే ఉన్నారు మీరు. వేదమంత్రమే ఆచార్య, మీరు చెప్పిన వేదమంత్రమే.
మూడవది కానీ నాలుగవది కానీ ఉంటుంది చూడండి, ప్రథమ పంక్తిలోనే ఉంటుంది. మూడవ దాన్ని చదివాను నేను, దాంట్లో కూడా క్లియర్ ఏం లేదు. మూల మంత్రం చదవండి, కాలక్షేపం చేయదు. అహం రుద్రిం సంగమని వసునాం అదే చికీర్షి ప్రథమ యజ్యానాం తాం మాం దేవ. వచ్చేసింది ముని గారు, వచ్చేసింది. అహం వసుభి రుద్ర ధనురాతనోమి. అది అందుకని అది ప్రమాణం రాసుకుంటారు. ఇక్కడ రుద్ర శబ్దానికి అర్థం ఏమిచ్చి మరి? ఇప్పుడు ఇగో ఇక్కడికి వెళ్ళి చూడండి, ఏంటంటే ప్రాణము లెక్క పెట్టండి 1, అపానము 2, వ్యానము 3, ఉదానము 4, సమానము 5, నాగము 6, కూర్మము 7, క్రికలము 8, దేవదత్తము 9, ధనంజయము 10, జీవాత్మ అను 11 ఉన్నది కదా ఇక్కడ. ఇంకేం కావాలి? ఈ 11 రుద్రదేవతలు. భాషలో అయితే రాలేదు అట్లా. సత్యార్థ ప్రకాశం 152వ పుటలో ఉన్నది చూడండి. సత్యార్థ ప్రకాశం. నమస్తే. అంటే 11 అంటే ప్రాణం పోయినప్పుడు ఏడుస్తాం కదా, ఇవి ఏడిపిస్తాయి అని 11 జీవాత్మ కూడా మరి ఇంకొకరి కోసం ఏడుస్తుంది కదా ఆచార్జీ, అందులోకి వర్తిస్తుంది కదా. ఎవరి కోసం ఏడుస్తున్నది? అవి వెళ్ళిపోయిన వారి కోసం ఏడుస్తుంది కదా, అందుకే 11 అవని ఆచార్జీ. ఏం వెళ్ళిపోయింది? అందులో ఆత్మ వెళ్ళిపోయింది కదా ఆచార్జీ, వెళ్ళిపోయిన వాళ్ళ జీవాత్మ ఎక్కడ ఉన్నది? అదే మరి అందుకని ఇది వెళ్ళిపోయిన వాళ్ళ కంచి ఏడుస్తున్నారు కదా ఆచార్జీ. ఏడ్చేది వంటిది జీవాత్మ, ఆత్మ కాదు. ఇవి ప్రాణాల గురించి చెప్తున్నాడు, ఇంద్రియాల గురించి చెప్తున్నాడు. అదే ఏడ్చేటప్పుడు ప్రాణముల గురించి సాగదీయకండి, అనవసరమైన ప్రసంగం. ఏంటంటే అర్థవంతంగా చర్చ చేస్తే బాగుంటది, కానీ అనవసరంగా సాగదీస్తారు. అంటే మరి ఇలాగే చదివేమి ఇలాగే విన్నాం ఆచార్జీ, మరి అంతర్యంలో. అందుకని ఇక్కడ ఏమున్నది చదవండి, అంతర్యాన్ని పక్కన పెట్టండి, అన్ని వేరే పక్కన పెట్టండి. ఇప్పుడు సత్య ప్రకాశం నడుస్తుంది, ప్రకరణంలో చదవండి. ప్రకరణం సరిగా ఉన్నది, ప్రకరణం ఉన్నది సార్. మరి ఇంకా ఇవన్నీ కావున ఇవి రుద్ర దేవతలు అనబడను. శరీరం విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోతున్నప్పుడు రోదనం కలిగించును. ఎందుకు అంటే భోగము అనేటువంటిది పూర్తి కాలేదు, అసంతృప్తి. ఇప్పుడు ఏంటంటే పాలు తాగుతున్న పిల్లవాడిని మధ్యలోనే బలవంతంగా లాక్కుపోతుంటే ఏ రకంగా అయితే పిల్లవాడు ఏడుస్తుంటాడో ఆ విధంగా. అంటే ఆ శబ్దం వస్తుంది అని కాదు, కాకపోతే అసంతృప్తికరంగా వెళ్తున్నప్పుడు. ఇప్పుడు యాత్ర చేసే యాత్రికుని మధ్యలో దింపేస్తే ఎట్లా బాధపడుతుంటారో ఆ రకంగా. ఇక్కడ రోదనం కలిగేది జీవాత్మకే కదా. అవును. మరి ఇక్కడ కాదు. ఇప్పుడు ఏంటంటే తల్లి కానీ తండ్రి కానీ ఆత్మీయులు ఎవరైనా అనుకోకుండా మధ్యలో వెళ్ళిపోతే, చనిపోతే ఇంటిలిపాది ఏడుస్తారా, ఏడవరా? అట్లా వేరే వాళ్ళకు అన్నట్టు, వేరే వాళ్ళకు మరి తనకు. ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరమా, ఇంకా ఎక్కువ తక్కువ ఉంటుందా? అంతే. అనుబంధం ఉన్న ఇద్దరికీనే ఉంటుంది కదా. వెళ్ళిపోయిన జీవాత్మ ఇంద్రియాలు జయించలేదు కాబట్టి దీని మీదే ఉంటుంది. సంవత్సరమున గల 12 మాసములు ఆదిత్య దేవతలు, 12 నెలలు చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ భాద్రపద ఆశ్వయుజ కార్తీక మార్గశిర పుష్యమాఘ పాల్గొనం. ఈ దేవతలెల్లరి ఆయువును గ్రహించును. కావున 12 ఆదిత్యులు అనబడును. వెలిగిందా ఒక రహస్యం, ఇదివరకు మనం చెప్పుకున్నటువంటిది ఇక్కడ ప్రమాణం లభించింది. ఏమిటి అంటే 12 మాసములకు
శుక్లపక్షం కృష్ణపక్షముతోటి చంద్రుని యొక్క ప్రభావంతో పండేటువంటి పంటలు, చంద్రుని యొక్క ప్రభావంతో పండేటువంటి పంటలతోటి అన్నము తయారవుతుంది. ఆ అన్నముతోటి ఆయువు మన దేహానికి లభిస్తుంటది. దేహానికా నాకా? ఆయువు దేహానికి ఆచార్య. అంతే కదా ఆచార్యజీ. మరి పెళ్ళిడికి వచ్చింది పెద్దవాడైనా ముసలివాడైనా ఇంత వయసు అని చెప్పేసి మీకు ఎంత వయసు ఇప్పుడు అని అడుగుతారు. చెప్పేటువంటి వాళ్ళు ఇంత అని చెప్తుంటారు. అది అబద్ధం. దేహమే నేను అనుకున్నప్పుడు అవన్నీ నిజం. దేహం నేను కాదు అని అనుకున్నప్పుడు అవేవి సరైనటువంటివి కావు. పరమైశ్వర్య హేతువైన విద్యుత్తు ఇంద్రుడు అనబడును. పరమైశ్వర్యవంతుడైనటువంటి ఐశ్వర్య హేతు, ఐశ్వర్యమునకు హేతు కారణం అనబడేటువంటి విద్యుత్తు ఎవరు అంటే ఇంద్రుడు అనబడును. ఇంద్రుడు అంటే పరమాత్మ. యజ్ఞమునకు ప్రజాపతి అని పేరు. యజ్ఞమునకు ప్రజాపతి అను పేరు. యజ్ఞము అంటే ఏమిటి? వికలాంగమును యజ్ఞం అంటారా, లేదంటే పరిపూర్ణతను యజ్ఞం అంటారా? యజ్ఞానికి 4 అర్థాలు ఉన్నాయి. 4 ఎవరు చెప్తారు? శ్రీనివాసాచారి గారు చెప్పండి. సూర్యప్రకాష్ గారు 4 అర్థాలు ఉన్నాయి. 4వది తెలియని వారు నితాంత అజ్ఞానంలో ఉన్నట్టుగా. 4వది నేను ఆచార్య ఆత్మ. అమ్మా, ఎంత అమాయకంగా మాట్లాడుతుంటారు. ఇంకొకరని చెప్పండి. చేసేవాడు ఆచార్య. మళ్ళీ అదే భాష మాట్లాడుతుంటారు. అది యజ్ఞోపవేతం ధరించినాడు ఆచార్య. మళ్ళీ అదే. అప్పుడు అమ్మగారు చెప్పిన దాంట్లో మీరు చెప్పిన దాంట్లో తేడా ఏముంది? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరా? 4వది నేను తరించేటువంటి తృప్తి, ఆత్మ కళ్యాణం, స్వర్గప్రాప్తి, జీవన్ముక్తి. ఇప్పుడు అమ్మగారు చెప్పింది ఎలా ఉన్నది అని అంటే, అన్నం ఎందుకోసం తింటాము అంటే నేను తింటాను. తినేవారు ఆకలి తృప్తి అని చెప్పాలి కానీ ఎందుకోసం తింటారు అని అంటే ఆకలేసింది కాబట్టి ఆకలి తృప్తి గురించి. మరి తిన్నాకనే కదా ఆచార్య తృప్తి. మళ్ళీ నీ యజ్ఞం చేయకముందు అనట్లేదు అంటలేనమ్మా. యజ్ఞానికి 4 అర్థాలు. 1 దేవ పూజ, 2వది సంగతీకరణం, 3వది దానం. 4వది ఈ 3 యొక్క ప్రయోజనం ఎవరికి కలుగుతుంది? యజమాని చేసినాక తృప్తి అయ్యేది జీవాత్మకు. మరి అది చెప్పాలి కదా. ఇప్పుడు 2 చేస్తారు, చేసి ఓహో ఆహో అనుకుంటారు అన్నమాట. 1 పరద్రవ్య ఆహుతిని ఆహుతించడం, యజ్ఞంలో అగ్నిలో వేయడం. 2వది పండితుల ప్రవచనాలు వినడం. దానం చేయడం రాదు కదా. దానం చేయకపోతే యజ్ఞం పరిపూర్ణం ఎలా అవుతుంటది? కాదు. మరి దానం చేస్తేనే తృప్తి ఆచార్య. దానం చేయకుండా తృప్తి లేదు. అదే దానము అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారు అంటే వారికి డబ్బులు ఇవ్వాలి అనేది లెక్క పెడుతున్నారు. కానీ ఇక్కడ వాస్తవికమైనటువంటిది ఏంటంటే నీలో నీది అనుకునేటువంటి దానిని నువ్వు వదిలేసి ఉన్న రోజు నువ్వు తేలికైపోతావు. అవును ఆచార్య. ఇస్తేనే తృప్తి, ఇయ్యకుండా తృప్తి లేదు. అమ్మ, తృప్తి వేరే విషయం. తృప్తి వేరే విషయం. ఇక్కడ ఏంటంటే తుమ్ము వస్తుంది, తుమ్మకుండా ఆగండి. దగ్గు వస్తుంది, దగ్గకుండా ఆగండి. అది అంటలేను ఆచార్య. ఈ యజ్ఞంలో ఆగవమ్మా.
అక్కడికే వస్తున్నది. మీరు కొద్దిగా పట్టుకుంటే ఇంకా మీరు అన్నదే వస్తుంది అక్కడికి, మీరు అనేదే వస్తుంది. తుమ్మడం, దగ్గడం, ఆకలి వేస్తున్నప్పుడు తినకుండా ఉండడం, మలమూత్ర వేగం వస్తున్నప్పుడు వెళ్ళకుండా ఉండడం, నిద్ర వస్తున్నప్పుడు పడుకోకుండా ఉండడం, ఎంత అసౌకర్యంగా ఉంటుంటుందో ఈ యజ్ఞం చేసినప్పుడు ఈ మూడవది పూర్తి చేయకపోతే నాలుగవది ఎట్లా పరిపూర్ణం అవుతుంటది కాదు. అందుకని ఈ 3 చేయాలి. ఇప్పుడు తొందరగా కొత్తగా వచ్చే వారికి ఏమనిపిస్తుంది అంటే, అమ్మో వారికి డబ్బులు ఇవ్వాలి కదా, వారికి ఇంత ఇవ్వాలి, ఆ రకంగా లెక్క పెట్టేటువంటి అది యజ్ఞంలోకి రాదు. అంటే బలవంతంగా ఇవ్వటము, దానం చేయడం అనేది కాదు, అది మన కర్తవ్యం. కర్తవ్యం కూడా అమ్మగారు కర్తవ్యం అని మాట్లాడుతుంటారు. కర్తవ్యంలోకి ఎందుకు వస్తుంటది? ఆత్మ కళ్యాణం తింటే స్వభావము అదే ఆత్మ కళ్యాణమే ఆచార్యజీ. స్వాభావికంగా మంది కాదనేది అంటే అందరికి తెలియదు ఆచార్య, ఆత్మ కళ్యాణం అనేది తెలియదు, ఒక తృప్తి అనేది తెలుసు. అదే తృప్తి అనేది మన భావన, మనం భావించుకోవడం. భౌతికంలో మన భావన తృప్తి, మనం చేస్తే చెయ్యాలనేటటువంటి మన భావన. అమ్మగారు మన భావన కాదు కదా, మన భావన దానికి అది పరిపూర్ణత రాదు. మనకు తెలుసో తెలియకనో చేస్తుంటాం కదా. అక్కడ యజ్ఞం యొక్క యజ్ఞం 3 శబ్దాలతోటి 3 అర్థాలతోటి చెప్పి 4వ అర్థాన్ని చేయడం. దేవపూజ, సంగతికరణము, దానం. ఇవి 3 చేస్తేనే 4వది వికసిస్తుంది. అవునా? అదే పూర్ణం అవుతుంది. అదే అంటే దాని ఫలితము చెయ్యాల్సిన. ఇప్పుడు మీకు ఓం ప్రకాష్ చెప్పింది అర్థమైతే లేదా, లేదంటే ఈ వైపు ఆలోచిస్తలేదా? తుమ్ము వస్తుంది, తుమ్మకుండా ఉండండి. అర్థమైంది. తుమ్మకుండా ఉండండి. తుమ్ము వచ్చినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు దగ్గకుండా ఉండండి. ఆకలి వేసినప్పుడు తినకుండా, దాహం వేసినప్పుడు తాగకుండా, నిద్ర వచ్చినప్పుడు పడుకోకుండా ఉండండి. ఏమవుతుంది? అదంతా అసౌకర్యం కదా ఆచార్యజీ. అసంతృప్తి. అది పోవాలంటే సౌకర్యం ఏదుందో దాన్ని చెయ్యాలి. మరి ఇక్కడ దానం చేయాలి. చేసినప్పుడే అమ్మగారు ఓనమాలది ప్రాముఖ్యత ఉంటుందా, పిహెచ్డిది ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగం బాధ్యత ప్రభావవంతంగా ఉంటుంటుందా? ఏది గొప్ప? అయ్యే ఇలా మాట్లాడు. ఎలా అవుతుందండి అమ్మ, మొదటి అడుగు వేయకుండా చివరి అడుగు వేయలేము కదా. పరిణామం మరి మొదటిదే గొప్పదని చెప్పేసి ఎప్పటి జీవితాంతం ఓనమాలే దిద్దుకుంటూ ఉంటామా? కాదు కదా. అది కాదు కానీ పునాది అయితే వదమాలది కదా ఆచార్య, పునాది అయితే వదమాలది కదా. కాదని ఎవరు అంటున్నారు? ఓనమాలతోటి ప్రారంభం అవుతుంటది. మొదటి మెట్టు అదే. అది ఎక్కిన తర్వాత రెండవ మెట్టు ఎక్కుతుంటామా, మరి అదే మెట్టు మీద ఉంటామా? రెండవ మెట్టు ఎక్కుతాం. రెండవ మెట్టు ఎక్కినప్పుడు మొదటిది అంత ప్రాముఖ్యం కాదు కదా, విడుస్తారు దాన్ని. అందుకనే దేవ పూజ అయిపోయిన తర్వాతనే సంగతికరణం, ప్రవచనం అయిన తర్వాతనే దానం ఉంటుంది. ఆ దానం తర్వాతనే అన్ని దిశల చేత యజమానుడు పొగడబడుతుంటాడు, కీర్తించబడుతుంటాడు. ఆ యజ్ఞాన్ని చూడడానికి వచ్చిన వాళ్ళు, పురోహితుడు గాని ఎవరు ఏ దిశ నుండి అయితే వచ్చారో వెళ్ళేటప్పుడు ఇక్కడి యజ్ఞ వైభవాన్ని, యజమానుని యొక్క గొప్పదనాన్ని, ఆ యజ్ఞ విధి విధానాన్ని పొగడుకుంటా కీర్తించుకుంటూ పోతారు కదా. అది యజమాని యశస్సు. గృహస్థుడు పొగడబడాలి, నిందించబడకూడదు. అందుకని ఇన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ యజ్ఞం గురించి చెప్పుకుంటే ఇంత సమయం పోయింది. పట్టుకున్నారా లేదా మరి చివరికి 4వది? పట్టుకున్నాం ఆచార్య. ఇప్పుడు చెప్పినా సరే మళ్ళీ మర్చిపోతున్నాం ఆచార్య. మీరు చెప్తే గుర్తొస్తుంది ఆచార్య. అందుకే నిన్న వారు పల్లా శేఖర్ గారు ఫోన్ చేసి అంటున్నాడు, ఆచార్య గారు మీరు అలా చెప్తే అందరు ఆర్య సమాజంలో కూడా ఆగమైపోతుంటారు, జీవాత్మ రుద్రులలో లేదు అని. అంటే ఆచార్య ఉద్దేశం ఏంటంటే ఊపి దింపడం. గోడకు మేకు కొట్టేటప్పుడు ఊపుతుంటారు ఎందుకు?
పీకడానికా? కాదు కదా. ఆ, అది గట్టిగా దిగిందా లేదా ఇంకా కొట్టాలా అనేది దాని గురించి ఊపి చూస్తుంటారు అన్నట్టుగా. ఆ అవును. రకంగా ఊపి దింపితేనే మళ్ళీ అది ఊడిపోకుండా ఉంటుంటది. అవును. యజ్ఞమునకు ఆచార్య. ఓం. ఇప్పుడు 4వది ఈ యజ్ఞం విషయంలో 3 అయితే తెలిసిపోయినాయి. 4వదిని ఒక్క మాటలో ఏం చెప్పగలం మేమని? ఇప్పుడు ఇంత దృష్టాంతం చెప్పి తేలికవ్వడం, బంధనముక్తి కావడం, ఆసక్తి నుంచి విముక్తి, జీవన్ముక్తి వైపు పయనించడం. జీవన్ముక్తి. జీవన్ముక్తి నుంచి మన కర్మఫలాన్ని ప్రక్షాళితం చేసుకొని మనం తేలికైపోవడం. ఇప్పుడు తుమ్మొచ్చినప్పుడు తుమ్మితే ఎలా ఉంటుంది, తుమ్మకుంటే ఎలా ఉంటుంది? దగ్గొచ్చినప్పుడు దగ్గితే ఎలా ఉంటుంది, దగ్గకుంటే ఎలా ఉంటుంది? భౌతికం ఆధ్యాత్మికం అన్నారు అందుకే ఆచార్జీ. భౌతికం గురించి వేరు చెప్తే ఆధ్యాత్మికంగా చెప్తున్నారు మీరు ఆచార్జీ. ఓం ఆచార్య కాలు చేతులు అడుక్కోవడం అయిపోద్ది కదా. కాళ్ళు చేతులు కడుక్కునేది అనేది కర్మ చేయడం. ఇప్పుడు యజ్ఞం చేయడం అనేటువంటిది ఆ హస్త ప్రక్షాళనం. కడుక్కున్న తర్వాత వచ్చే పవిత్రత గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. అవును. అవునాచార్య. యజ్ఞం ద్వారా వచ్చే లాభం యజమానికి చెందుతుందని. కాదు, పక్కింటి వాళ్ళకి చెందుతుందండి. ఎవరు చేసే వాళ్ళకి చెందుతుంది స్వామి. అంతే. ఇవన్నీ చేసి తరించిపోయేది జీవాత్మ. అంతే. ధన్యవాదాలు. ఎందుకు పక్కింటి వాళ్ళకి చెందినందుక? వచ్చిన వాళ్ళకు కూడా చెందాలి కదా, చూడడానికి వచ్చిన వాళ్ళకని. చెందుతుంది, మరి చెందుతుంది, అందరికి చెందుతుంది. ఇక ప్రభాకర్ గారు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. అమ్మగారు మన దగ్గరికి రాలేదు. మనం ప్రభాకర్ గారు ఇది దేని గురించి అంటే తృప్తి. ఇప్పుడు యజ్ఞం దేని గురించి? స్వర్గ కామో యజేత. స్వర్గాన్ని ఆశించేటువంటి వారు యజ్ఞం చేయాలి. యజ్ఞం చేయగానే స్వర్గానికి పోతారు కాదు. స్వర్గానికి పోకుండా ఏ దేహాన్ని అయితే పట్టుకొని, ఏ కర్మలనైతే పట్టుకొని, ఏ భవబంధాలనైతే పట్టుకొని ఉంటున్నారో అవి ఒక్కొక్కటి శిథిలమైపోతుంటాయి. యజ్ఞం చేయడం ద్వారా, విద్వాంసుల ప్రవచనం వినడం ద్వారా, నేను నాదనేటువంటి యొక్క సంపాదనను పట్టుకొని ఏది కూర్చున్నారో ఆ సంపాదనను త్యాగం చేయడం ద్వారా, ఇప్పుడు ఈ సందర్భంలో ఇంకొక దృష్టాంతం ఏంటంటే, ఒక గురువు గారి దగ్గరికి శిష్యుడు వచ్చి, చాలా సంపన్నమైనటువంటి వ్యక్తి వచ్చి, గురువు గారు శాంతి లేదండి, ఆనందం లేదండి, నాకు శాంతి ఆనందం వచ్చే ఉపాయాన్ని చెప్పండి అని అంటే, నువ్వు ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో అత్యంత విలువైన వస్తువుని తీసుకురా అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత తెచ్చాను గురువుగారు అన్నాడు. దాన్ని గంగలో పడేయని చెప్పి. గంగలో పడేయమని? విలువైన వస్తువుని తీసుకొచ్చి గంగలో పడేయడం ఏంటి? పడేయని చెప్పాడు. పడేశాడు. మళ్ళీ రెండవ రోజు వచ్చాడు. నీ కంటికి విలువైనది ఏది కనబడ్డదో నీ దగ్గర, నీ ఇంట్లో అది తీసుకురా అన్నాడు. ఓ రోజు ఆభూషణాలు, గడియారము, టీవీ, సెల్ ఫోను, ఏవేవి కనబడ్డాయో అవన్నీ అన్ని తీసుకొచ్చి గంగలో పడేశాడు. ఒకరోజు ఉత్త చేతులతో వచ్చాడు. ఏమీ లేవు గురువుగారు. ఇప్పుడు నువ్వు జ్ఞానానికి యోగ్యుడు, ముక్తికి యోగ్యుడు. ఏదైనా ఉన్నట్టయితే నువ్వు వెనుకకు తొంగి చూసుకుంటావు కదా. ఏదైనా నీది ఉన్నట్టయితే దాని గురించి నువ్వు వెనుకకు తిరిగి చూసుకుంటావు కదా. అర్థమవుతుందా లేదా? దాని గురించి ఆలోచన మళ్ళీ. ఇప్పుడు ఏది లేనప్పుడు ఈ కథ బుద్ధుడు ఒక శిష్యుని వేరే, ఇంకా కొంచెం వేరుగా ఉన్నది. మీరు చెప్పింది, బుద్ధుడు ఒక ఇంటిపై భిక్షాంతే అన్నప్పుడు అతను అంటాడు, అన్ని మీరు చెప్పినట్టుగా విలువైన వస్తువులు మా దాంట్లో ఉన్నాయి, మీకేం కావాలో కోరుకో అంటాడు. కోరుకున్నప్పుడు నేను కోరుకునేది కాదు, మీకు ఇష్టమైన వస్తువు నాకు ఇవ్వండి అంటాడు. అప్పుడు అట్లా అన్ని వస్తువులు తీసుకొచ్చి ఇదొద్దు అన్నిటి వద్దు అంటాడు బుద్ధుడు.
చివరిగా మీరు అన్నట్టుగా ఈ పక్కన తిరస్కరించి చేస్తాడు. ఇంత విలువైన వస్తువు తెచ్చినప్పటికీ ఈయన వద్దంటుండు. ఆయన కొద్దిగా కోపం వస్తుంది యజమానికి. కోపం దగ్గరకు పోయి బుద్ధుని ఒక్కటేస్తూ చంప విదిగారు బుద్ధుని. ఇది కరెక్ట్ అని చెప్పి బుద్ధుడు ఏమంటాడంటే, ఇప్పుడు నువ్వు ధనమునే ప్రేమిస్తూ ఉన్నావు, యథార్థ సత్యాన్ని తెలుసుకుంటలేవు. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నీకు నీ గర్వం అణిగిపోతుంది. అప్పుడు నీకు జ్ఞానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు, జ్ఞానం వస్తుందని చెప్తాడు. జ్ఞానం కొరకు ఈ కథ ఆ విధంగా ఉన్నది అందులో. సరే, ఇది మీరు చదివింది నాకు తెలియదు. ఇంకా నాకు తెలిసింది ఏంటంటే, కాకపోతే మీకు వెట్టుమాట పెడతా ఆ కథ కూడా. అది అక్కర్లేదు. ఒకానొక ప్రసంగంలో ఒక దగ్గర పోతే అతను కోపంతో ఉంటాడు అనమాట. ఏమిటి అని అంటే ఊమిస్తాడు, బుద్ధుని మీదనే ఊమిస్తాడు. ఊమిస్తే నువ్వు చెప్పాల్సింది అయిపోయిందా, ఇంకేమైనా ఉన్నదా అంటే, అప్పుడు అతని ప్రధాన శిష్యుడు ఆనంద్ అంటాడు, గురువు గారు అతడు ఊమిస్తున్నాడు, చండాలుడు, వాడిని మీరు నాకు అనుమతి ఇవ్వండి, అతన్ని పని సరిగా చేస్తా, అతనికి అహంకారాన్ని అణచివేస్తా అంటే, కాదు, అతనికి ఎంత ఆవేశంలో ఉన్నాడు అంటే, అతను ఏదో చెప్పాలనుకున్నాడు, చెప్పలేకపోతున్నాడు, అసమర్థ స్థితిలో ఈ రకంగా చేశాడు అని చెప్పేసి అంటాడు అన్నాడు. అంటే కోపగించుకోకుండా ఉండడం. మళ్ళీ ఇంకో చోట తిడతారు. తిట్టినప్పుడు ఏమంటారంటే, తిట్టినప్పుడు ఎంత తిట్టినా కూడా ఏమనలేదు అన్నమాట. అనకపోతే ఇది అయిపోయిందా, ఇక నేను వెళ్ళొచ్చున్నానంటే, అంటే ఎందుకు నేను ఇంత తిట్టినా నీకు కోపం వస్తలేదంటే, నేను ఎప్పుడైతే వాటి గురించి పట్టించుకున్నానో అప్పుడు నువ్వు రాలేదు, ఇప్పుడు వాటి గురించి నాకు అంత ఆసక్తి లేదు, కాబట్టి వాటిని నేను పట్టించుకోను. మళ్ళీ ఇంకొకటి, నీకు అంత ఆసక్తి ఉంటే ఒక్క విషయం చెప్పు, నువ్వు ఎవరికైనా ఏదైనా వస్తువు ఇచ్చావనుకో, అతను తీసుకోలేదు, ఆ వస్తువు ఎవరి దగ్గర ఉంటుంది అని అంటే, ఎవరైతే ఇవ్వడానికి తీసుకొచ్చారో వారి దగ్గర ఉండిపోతుంది. ఎందుకు అంటే, ఎదుటి వ్యక్తి తీసుకోలేదు కాబట్టి. ఇప్పుడు నువ్వు నాకు తిట్టావు, ఆ తిట్లన్నీ నన్ను తిట్టావు, నేను వాటిని పట్టించుకోలేదు, అవి ఎవరు తగులుతాయంటే నాకే అంటారు. అంతే, మరి అది అంతవరకు నీకు తెలుసుకున్నది చాలు. ప్రసంగాంతరంగా పోతుంది, కాలక్షేపం వద్దు. యజ్ఞము ప్రజాపతి ఏ రకంగా అంటే, ప్రజాపతి అంటే గొప్ప వ్యక్తి, ముఖ్యమైన వ్యక్తి, తీసుకోవడం పంచడం ఉంటుంది. యజ్ఞము యజమాను నుండి గ్రహించి పంచమహాభూతాలకు, ప్రాణిమాత్రలకు అందరికీ పంచుతుంది. ఇది రహస్యం. అందుకే ప్రజాపతి పంచడం. యజ్ఞం చేసేటువంటి యజమానుడు ముందు దేవతలకు పంచడం, తర్వాత యజ్ఞం చూడడానికి వచ్చినటువంటి వారికి ప్రసాదం పంచడం, గురువు గారి చేత జ్ఞానాన్ని పంచింపజేయడం. పంచడం ఉంటుంది కాబట్టి ప్రజాపతి. ఇక వేరే యజ్ఞానికి భిన్నంగా చేసేటువంటి మూర్తి పూజ దగ్గర అక్కడ విగ్రహం ముందట పెట్టడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం. ఇది ఎటువంటిది అని అంటే, ఇంటికి చుట్టం వస్తే అతని భోజనం వడ్డించి అతని ముందు నుంచి తీసుకొని తినడం. అవునాచార్య, అది అలాగే ఉంటుంది. దీని వలన వాయువు, వృష్టి జలము, ఓషధులు శుద్ధములగును. యజ్ఞము వలన వాయువు శుద్ధమవుతుంది, వర్షజలము శుద్ధమవుతుంది, ఓషధులు శుద్ధమవుతుంటాయి, విద్వాంసుల సత్కారం జరుగుతుంది, నానావిధ శిల్ప విద్య వలన ప్రజాపాలనము జరుగును. పద్మజామ్మ గారు చెప్పనా ఈ సందర్భంలో? ఎక్కడ పోయారు? ఆమె వారి సరే, ఇప్పుడిప్పుడే వస్తున్నారు కదా, సరే మంచిది. నానావిధ శిల్ప విద్య వలన ప్రజాపాలనము జరుగును. అనేక శిల్ప విద్యల వల్ల, అంటే శిల్ప విద్యలు అంటే ఇక్కడ ఏంటంటే కులవృత్తులు. కుమ్మరివాడు కొండ చేస్తాడు, వడ్రంగి చెక్క బొమ్మలు, చెక్క పనులు చేస్తాడు, కమ్మరి ఇనుప పనులు చేస్తుంటాడు. ఈ రకంగా శిల్ప విద్యల వాళ్ళు
ప్రజాపాలనం వాళ్ళ శిల్ప విద్యలు వాళ్ళు చేసినప్పుడు దానివల్ల ప్రజాపాలనం జరుగుతుంది. కావున యజ్ఞమునకు ప్రజాపతి అని పేరు. యజ్ఞం వలన ఏమి శిల్ప విద్య జరుగుతుంది అనంటే ఒకరి ఆరోగ్యం బాగుపడుతుంది, పంటలు బాగా పండుతుంటాయి. ఈ యజ్ఞము ఈ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు నీరు ఈ యొక్క ఉప్పెన ద్వారా పైకి లేసి మేఘం ద్వారా పైకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు అమృతమయమైనటువంటి జలం, వర్ష జలం అమృతం. కాబట్టి ఈ యొక్క శిల్ప విద్య ద్వారా ప్రజాపాలనం జరుగును. కావున యజ్ఞమునకు ప్రజాపతి అని పేరు. ఈ 33 అష్టవసువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇంద్రుడు, యజ్ఞము లెక్క పెట్టండి. లెక్క పెట్టారా? అష్టవసువులు వసువులు అంటే వస ఆచ్ఛాదనే, నివాస యోగ్యము. ఇప్పుడు మన ఇల్లు మనకు వసువు, మనకు ఆవాసం ఏర్పరిచింది కాబట్టి. అదే విధంగా ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నారో చెప్తున్నాడు. పృథివిలో, జలములో, అగ్నిలో, వాయువులో, ఆకాశములో, చంద్రునిలో, సూర్యునిలో, నక్షత్రములలో, ఇవన్నీ సృష్టికి నివాస స్థానము లగుటచే ఈ 8 అష్టవసువులు అనబడును. దీని వ్యాఖ్యానము 8వ సముల్లాసం చివరిలో దయానంద సరస్వతి చెప్తుంటాడు, అక్కడ తెలుస్తుంది. సూర్యునిలో ఏ రకంగా ఉంటారు, మరియు అగ్నిలో ఏ రకంగా ఉంటారు అనే విషయాన్ని అక్కడ చెప్తుంటారు. రుద్రులు, ఆదిత్యులు, ఇంద్రుడు అంటే పరమాత్మ, యజ్ఞము, ఈ 33 పదార్థములు. స్వామి, ఇంద్రుడు విద్యుత్గా, ఇంద్రుడు అంటే ఈ రూపకంగా పదార్థ రూపంలో చూసినప్పుడు ఇంద్రుడు అంటే విద్యుత్తే. సరైంది. పూర్వోక్త దివ్య గుణముల యోగము చేత దేవతలు అనబడును. ముందు చెప్పబడినటువంటి అష్టవసువులు, మరి 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఇవేవైతే చెప్పడం జరిగిందో, వాటి గుణములు ఏవైతే చెప్పడం జరిగిందో ఆ దివ్య గుణముల చేత దేవత అనబడుతుంటాయి ఈ 33. వీనికి స్వామియు అన్నింటికంటే గొప్పవాడు అగుటచే పరమాత్మ 34వ ఉపాస్య దేవత అని శతపథపు 14వ కాండమున స్పష్టంగా ఉన్నది. 33 దేవతలు, 33 దేవతల పైన ముఖ్యమైనటువంటి వాడగుట చేత పరమాత్మ 34వ ఉపాస్య దేవత అని శతపథ బ్రాహ్మణం. అది ఇక్కడ ఏంటంటే ఈ 33 దేవతలను ఉపాసించమని కాదు, ఈ దేవతలకే దేవుడు, దేవాది దేవుడు కాబట్టి పరమాత్మ మాత్రమే ఉపాసించదగినవాడు, అధిష్టానం. ఈ శాస్త్రములను చూచినచో వేదములందు అనేకేశ్వరులు ఉన్నారని అంగీకరింపవలసిన భ్రమలో ఎందుకని పడుదురు. ఈ యొక్క 33 దేవతలు ఉన్నాయని చెప్పేసి 33 రూపాలను, విగ్రహాలను కల్పించుకొని వాటిని పూజించడానికి చేసేటువంటి మూర్ఖత్వం ఎందుకు? దేవాది దేవుడు. ఇప్పుడు ఈ రహస్యం ఏంటంటే విగ్రహ పూజ, గుడిలోకి వెళ్ళి పూజ చేస్తే, చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే, మసీదులోకి వెళ్ళి నమాజు చేస్తే, ఏ గుడిలోకి వెళ్ళినా, తిరుపతి బాలాజీకి వెళ్ళినా, ఎల్లమ్మ గుడికి, మైసమ్మ గుడికి, శివాలయానికి, రామాలయానికి, శ్రీకృష్ణ మందిరానికి, హనుమాన్ దేవాలయానికి, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడున్న దేవతనే వాళ్ళు పూజిస్తుంటారు. కానీ యజ్ఞం దగ్గర కూర్చుండేటువంటి వ్యక్తి ఏమని చదువుతుంటాడంటే విశ్వే దేవాః యజమానశ్చ సీదత. విశ్వ బ్రహ్మాండంలో ఉండేటువంటి
అన్ని దేవతలను ఆహ్వానించి ఆ సమస్త తర్వాత దేవతలు. యజమానశ్చ సీదత, యజమానుడు కూర్చుండి ఎవరికి ఏమి కావాలి అనేటువంటిది నిలబడి ఈ కర్పూరం వెలిగించి పెట్టు, ఈ దేవతకు ఒక్కొక్క సమిధిని నేతిలో ముంచిపెట్టు, ఈ దేవతకు నెయ్యి వేయు, ఈ దేవతకు నీళ్లు జలప్రశ్చం, ఈ దేవతకు హోమద్రవ్యం, ఈ దేవతకు శిష్టకృతి, ఏ దేవతకు ఏది కావాలనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అంటే యజ్ఞం ద్వారానే దేవతలకు అంతే కదా. ఆహ్వానించి జరగబడుతుంది. ఇప్పుడు అక్కడనైతే ఒక్కరికే ఆతిథ్యం ఇవ్వడం జరుగుతుంది, వారిని పూజించడం, వారికి తృప్తి చేయడం జరుగుతుంది. కానీ ఈ యజ్ఞం చేస్తే సమస్త దేవతలు, విశ్వే దేవా. పద్మజమ్మ గారు ఏది గొప్పగా అనిపిస్తుంది? ఎవరు చెప్పరా? యజ్ఞమే గొప్ప. యజ్ఞం ఆచార్య. అదే అందరూ అది వాళ్ళు గ్రహించాలి. విశ్వే దేవాహ అంటే యజ్ఞం అన్నట్టే. అంతే. యజ్ఞో వై శ్రేష్టం కర్మ. చేసినాక ఇది ఇంకా గొప్ప. శ్రేష్ట- శ్రేష్టతమ కర్మ అని చెప్పేసి తెలుసుకోవడం వేరు, చేయడం వేరు. వ్యవహారం చేసిన తర్వాత, ఓ మానవా, ఈ సంసారమున బ్రహ్మాండమున ఏ కొంచెము జగత్తు కలదో దాని అందంతటను వ్యాప్తుడై దానిని నియమించు వాడే ఈశ్వరుడు అనబడుచున్నాడు. ఓం నమస్తే ఆచార్యజీ. ఓం నమస్తే ఆచార్యజీ. నమస్తే. నేను ఈ భాగ్యలక్ష్మి వాళ్ళ కూతురు మాట్లాడుతున్నా. భాగ్యలక్ష్మి వాళ్ళ కూతురు అంటే ఆమెకు పేరు లేదా? అమ్మ అది మీరు కిటికీ ఓపెన్ చేసుకోవచ్చు కదా, కెమెరా ఓపెన్ చేసి మాట్లాడవచ్చు కదా. ఓం ఆచార్యజీ. ఓం. అది చూసారా? ఇక భాగ్యలక్ష్మి వాళ్ళ కూతురు కావాలంటే కెమెరా ఓపెన్ చేయగానే భాగ్యలక్ష్మి గారు వస్తున్నారు, కానీ కూతురు రావట్లేదు. నేను వచ్చాను ఆచార్యజీ. అడగండి. మీరు అన్నారు కదా ఏంటది యజ్ఞం ముఖ్యమే అని. ఓకే, యజ్ఞం ముఖ్యమే, అందులో కూడా మనము ఫోన్ దగ్గర పెట్టుకోండి అమ్మగారు, స్పష్టంగా వినబడతలేదు. యజ్ఞం ముఖ్యం అన్నారు కదా, యజ్ఞం ముఖ్యమే, అందులో మనము దేవుళ్ళ పేర్లు చదువుకుంటేనే వేస్తాం కదా. ఏది సమర్పించినా, అన్నం సమర్పించినా, ఏదైనా ఇప్పుడు ఏ దేవుళ్ళకి కూడా నైవేద్యము పేరునే పెడతాం కదా. అమ్మగారు, భాగ్యలక్ష్మి అమ్మగారు యూట్యూబ్ లో వినేవారికి అసలే వినపడదు, మాకే కొంచెం వినపడుతుంది. మీరు మాట్లాడితే బాగా వినపడుతుంది కదా. వారు ఏమంటున్నారు చెప్పండి. మెల్లగా అడగండి, స్పష్టంగా అడగండి. మీ మాట ఇంకా వినపడతలేదు. ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి అమ్మా. యజ్ఞం ముఖ్యం మీరు అన్నారు కదా, యజ్ఞంలో వేస్తే అందరు దేవుళ్ళకి వస్తది అని చెప్పేసి అని. యజ్ఞంలో అన్నప్రసాదం వేస్తే ఆచార్జీ ప్రశ్న అంటే, ఆచార్జీ మీరు అన్ని దేవుళ్ళకి మనము ఆగుతిస్తున్నాం కదా, అక్కడ కూడా అన్ని దేవుళ్ళకి పెట్టి పేరు చెప్పి పెడుతున్నాం కదా అని అడుగుతున్నారు ఆవిడ. వరలక్ష్మి గారు వారు చెప్తున్నారు, చెప్పండి. అదేనని చెప్పేసి సమర్థిస్తున్నారు కదా, తలకాయ ఊపుతున్నారు కదా అమ్మగారు. ఇప్పుడు అన్ని దేవుళ్ళు తినే కదా. ఇప్పుడు యజ్ఞంలో వస్తేనే వేసిన పదార్థము తింటుందమ్మా. అన్ని దేవుళ్ళు తినే కదా, మళ్ళీ తింటాం కదా మనం అది తీసుకొని. ఆచార్య ఏం చెప్పిండు మొదలు, ఎవరైనా అతిథి వచ్చినప్పుడు వడ్డించి వాళ్ళకి పెట్టక మనం తింటే ఎట్లుంటది అన్నాడు కదా. కావచ్చు, కానీ మనం ఆ దేవుడికి సమర్పణ చేస్తున్నాం అంటే మనం మనసుతోని సమర్పణ చేస్తుంటే దేవుడు స్వీకరించినట్టే కదా. అది అమ్మగారు మీ పేరేం పేరు? ఆగవమ్మ. అమ్మగారు మీ పేరేం పేరు? నా పేరు రజని. రజనీగా అమ్మగారు. ఇప్పుడు మా దుద్యాల ఆశ్రమానికి మీరు రండి. మీ ఇంటికి మమ్మల్ని ఎట్లాగో పిలవరు కాబట్టి ఆశ్రమం అందరికి ఆహ్వానం. మీరు రండి. వచ్చినప్పుడు మరి భోజనము వడ్డిస్తుంటే
మీకు వడ్డించకుండా మీకు చూపెట్టకుండా నేనే తిన్నాను అనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? అమ్మ చూసావా స్వామీజీ అంత దూరం నుంచి పిలిపించాడు నన్ను, వీడికి వస్తే నాకు భోజనం పెట్టట్లేదు, నాకు చూపెట్టకుండా తింటున్నాడు. మాట్లాడవేంటి అమ్మగారు? అర్థమైనట్టుంది ఆచార్య, ఆలోచిస్తున్నాను. మీకు చూపెట్టకుండా లేదు అమ్మ తినండి అని చెప్పేసి మీ ముంగట పెట్టినప్పుడు మీరు తినబోతుంటే మీ దగ్గరికి వెళ్ళి లాక్కొని నేనే తిన్నాను అనుకోండి. అంటే యజ్ఞంలో హవనం అయిపోతది కాబట్టి అది దేవుళ్ళకు పుట్టింది అని మీ ఉద్దేశమా? ఇప్పుడు మీరు యజ్ఞం గురించి చెప్తున్నారా, మూర్తి పూజ గురించి చెప్తున్నారా? యజ్ఞం గురించి అడుగుతున్నా. ఇప్పుడు యజ్ఞంలో వేస్తాం కాబట్టి అక్కడ అగ్ని ఉంటది కాబట్టి దేవుళ్ళకు ముట్టింది అని మీ అభిప్రాయమా? అమ్మగారు, అన్నం తినడంలో ఉద్దేశం ఏంటి? అన్నం ఎలా అరుగుతుంది? జీర్ణశక్తి కదా, జఠరాగ్ని కదా, శరీరంలో అగ్ని ఉన్నది కదా. మనం తినేటువంటి అన్నము శారీరక అగ్నికి ఎట్లయితే ఇస్తున్నామో అగ్నిలో వేసేటువంటిది అక్కడ విస్ఫోటం అవుతుంటది. కనబడే రూపం మాత్రమే భస్మం అవుతుంటది. కనబడే రూపం అన్నము కాదని మనం తినే దానిని సైతం ఒలిచి దవడల చేత నమిలించి లోపలికి వెళ్ళిన తర్వాత మింగిన తర్వాత దాన్ని వేరు చేసి కనపడే రూపాన్ని విసర్జింపజేస్తున్నాడు కదా దేవుడు దేహం చేత. మరి అన్నరసాన్ని కనబడని అన్నరసాన్ని వంటబట్టింపజేస్తున్నాడు కదా. ఇప్పుడు మీరు చెప్పండి. కావచ్చు, ఇక్కడ కనిపిస్తుంది. మళ్ళీ కావచ్చు అండి. ఓ అమ్మగారు, భాగ్యలక్ష్మి అమ్మగారు, మీకైనా అన్నం పెడుతుందా లేదా మీ రజనీ అమ్మగారు కూతురు? కావచ్చు అంటుంటారు. కావచ్చు అంటే మీరు అన్నం తినరా అమ్మ? ఇన్ని రోజులు ఎప్పుడు తినలేదు అన్నము? దాని గురించి తిన్నప్పుడు ఏం జరుగుతుంది? నమ్ములుతున్నారా లేదా? నమ్మకుండానే మింగేస్తున్నారా? నమ్మలకుండా మిగిలినా నమిలి మింగినా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అన్నరసమే కదా వంట పట్టేటువంటిది. పోతుంది, బయటకు పోతుంది కదా. మరి తొందరగా ఒప్పుకోరు ఆచార్య వాళ్ళు. ఒక్కసారిగా అర్థమవుతులేండి, వారిది తప్పేం లేదు అడగటంలో. మీ అందరి ఉద్దేశం ఏంటన్నట్టు? రజనీ అమ్మగారు ఇప్పుడు ఆచార్యని పిలిపించి యజ్ఞం చేయించి అది అంత ప్రత్యక్షంగా చూపించమనే కదా. అవునా? అవునా ఆచార్య? లేదంటున్నారు, వద్దట. నాకు అనిపించింది మీరు చెప్తూ ఉన్నారు కదా, ఒకసారి అడుగుదాము అని చెప్పేసి అని మేము కూడా సత్యం తెలుసుకోండి, అంతే సరిపోతుంది. మరి మీరు ఇంకో వేరే రకంగా ఏం భావించకండి. అడగడం మనోరంజకంగా అడిగితే వేరే వాళ్ళకు చెప్తే అర్థమవుతుంటది అని చెప్పేసి అలా అన్నాం, అంతవరకే. మీరేం తప్పు కొట్టకండి, సరేనా? ఆలోచించారు కాబట్టి అంతవరకు వచ్చారండి, తప్పేం లేదు అందులో. విషయం మాకు తెలిస్తే మీరే ఇంక నలుగురికి ఇది కరెక్ట్ అనేటటువంటిది తెలియజేయటం అంతే. సమయం చాలా అయిపోయింది, 6గా వస్తుంది. ఆచార్య ఓంప్రకాష్ గారు ధన్యవాదములు. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య సత్సంగంలో సత్యప్రకాశం మనం చదువుతున్నాము. సత్యప్రకాశము దేవతలు ఎంతమంది అని ప్రశ్న వేసుకొని సమాధానం చెప్తున్నాడు. 33 దేవతలని. దాన్ని లోతుగా అర్థం చేసుకుంటున్నాము. కాబట్టి ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలా. తర్వాత పక్క వాళ్ళకు, మిత్రులకు, శత్రువులకు అందరికి పంచండి ఈ విద్యను. అప్పుడు మీకు లాభం, వారికి లాభం. ఈరోజు వైదిక సంధ్యోపాసన ఎవరమ్మా? ఈరోజు మీరు మీ అనుభవం చెప్తున్నారు ముని గారు. అలాగే సార్, ఒక 2 నిమిషాలు చెప్తా. అవకాశ సమయం లేదు కదా, సంధ్యకు సమయం. చెప్పండి. ఓకే. ప్రణవ్ గారు చెప్పండి. ఆచార్య కామారెడ్డి 43వ యోగ సాధన శిబిరము 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు ప్రారంభమైంది, 8వ తారీఖు పూర్తి అయిపోయింది. దాంట్లో సుమారుగా 20 మంది సాధకులు మాత్రమే పాల్గొన్నారు. వారు కూడా హైదరాబాదు, నిజామాబాదు, పిట్లము, ఎల్లారెడ్డి, తర్వాత కరీంనగరు, ఈ దగ్గర ప్రాంతాల వాళ్ళే వచ్చారు. మీ అనుభూతి చెప్పండి. నా అనుభూతి, నాకు ఆచార్యునిగా 2 తరగతులు నిర్వహించమన్నారు. ఒకటి యోగాసనాలు నేర్పడము, యోగ విద్య. 2వది ఈశ్వరోపాసన, వ్యక్తిగత సాధనం. నేను రీసెంట్గా
గుజరాత్ రాష్ట్రంలో వెళ్ళొచ్చాను. అక్కడ వ్యక్తిగత సాధనంలో పర్ఫెక్ట్గా నేర్చుకొని వచ్చిన ఆ విద్యను వారు ఏ విధంగా అయితే వ్యక్తి సాధన చేయమన్నారో అదే ప్రకారంగా ఇక్కడ కూడా వీళ్ళకు 45 నిమిషాల నుంచి 1 గంట వరకు వ్యక్తిగత సాధన రోజు చేయించాను. పరమాత్ముని గురించినటువంటి ఓంకార జపము, గాయత్రి జపము, ఇంకా నా కొన్ని ముఖ్య విశేషమైనటువంటి వేద మంత్ర ఉచ్చారణతో జపం చేయించమని ఆ విధంగా చేయించాను. నాకు మీరు చాలా బాగా చేయించిన తర్వాత అనిపించింది. మీకు వచ్చిన పరిణామం చెప్పమనండి మేము అడిగేది. అమ్మా అక్కడికి వెళ్ళింది అక్కడికి ఇక్కడికి మార్పు ఏమిటి, చేయించిన తర్వాత ఇంకా ఎంత ఆనందాన్ని పొందగలిగారా అనేటటువంటి చెప్పండి కదమ్మా, ఒక 5 నిమిషాలు చెప్తాను, చెప్పని ఇక్కడికంటే ఎక్కడికి చెప్పండి. మీ ప్రశ్నకు నా ప్రశ్న సమాధానం కాదు, కానీ మీ 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 భావన ఏంటిది మొదలు అది చెప్పండి. ఇప్పుడు మీరైతే చెప్పండి మునిగారు. చెప్పండి చెప్పండి, మీరు చెప్పండి. చెప్పండి గారు అట్లా కదమ్మా, వారి ప్రశ్న ఇస్తున్నారు కదా, వారి ప్రశ్న అంతరార్థం అంటే తెలవాలి కదా. నా మీ అనుభూతి అని అంటారు. భావన కామారెడ్డిలో చాలా చక్కగా అనిపించింది. వచ్చిన 25 మంది అయినా చక్కగా నేర్చుకొని ఈ విధంగా సత్యప్రకాశం ఎన్నిసార్లు చదువుతారని, దానం ఎన్నిసార్లు చేస్తామని, పరోపకారం చేస్తామని చాలా చక్కగా వారు ప్రతిజ్ఞలు కూడా చేశారు. తర్వాత ఆ విధంగా మధ్యాహ్నం 1:00-1:30 పూర్తి అయిపోయింది సమావేశము. 108 గాయత్రి మంత్రాలతోటి అగ్నిహోత్రం చేశారు. ఆ రోజు చివరి నాడు సమాపన సమారోహం నాడు అందరూ పాల్గొన్నారు. కామెడీ వాళ్ళు వేరే వాళ్ళు, చాలా బాగా అనిపించింది. నేను సాయంత్రం 5 గంటల వరకు మళ్ళా హైదరాబాద్ వచ్చేసాను. ధన్యవాదములు ఆచార్య. సమయం లేదు, 6 అయిపోయింది. ఈరోజు ఎవరు చేస్తారు ఇక్కడ చెప్పండి. దాదాపుగా నా వంతు కర్తవ్యంగా దానం చేయాలి కాబట్టి నేను 5,000 రూపాయలు గురుకులాలను దానం చేశాను. అందరు కూడా కొందరు వారి యథాశక్తిగా దానం చేశారు. పరోపకారం ఇదం శరీరం, నిష్కామ కర్మ కొరకు దానం చేయడం అని మనం తెలుసుకుంటున్నాము. ఆ విధంగా ఎవరికి వీలైతే వీలైనంత వరకు అంత పురుషార్థం చేయాలి, పరోపకారం చేయాలి, దానం చేయాలని తెలుసుకున్నాము. అక్కడ కూడా చేశాను. చాలా మంది కూడా దానం చేశారు. ఆ విధంగా చాలా చక్కగా అనిపించిన కార్యక్రమం కూడా. తర్వాత ఏప్రిల్ 25వ తారీఖు నుంచి మే 8వ తారీఖు వరకు యువ శిక్షణ శిబిరం నిర్వహించబోతున్నారు. అందరూ బాలురకు మాత్రమే 200 మంది విద్యార్థులకు అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా మీరు గమనించని ప్రార్థన. ఏం శిబిరము అర్థం కాలే. యువశక్తి శిబిరము, యువకులను తయారు చేయడం, సమాజానికి యువకులను తయారు చేసి సమాజానికి అందించాలా. ఆరోగ్య శిక్షణ, అగ్నిహోత్రం, వేద విద్య, అన్ని ఆరోగ్య విద్య అన్ని అక్కడ నేర్పిస్తారు. అందులో మన బ్రాహ్మణపల్లి నుంచి భీమరావు గారు కూడా వచ్చారు. వారు కూడా ఒక 2 రోజులు ఉన్నారు. విశేషంగా బాగా అనిపించింది. ఈరోజు వైదిక సంతోపదనం 3 నిమిషాలు అయిపోయింది. ఎక్కువగా ఎవరు కొత్త వాళ్ళది ఇవాళ కొత్త వాళ్ళు గాయత్రి అమ్మ గారిది ఉంది. గాయత్రి అమ్మ గారిది ఆమె ఇస్తలేదు. పాత వాళ్ళైనా సంజి రోజునైనా వస్తే బాగుంటుంది. చక్కగా నేను చేయించానా చేయించడం మీరు చేయండి కదా. మన మొదలు వైదిక సంతోపదన. ఓం ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిధనమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓం శన్యో దేవీరవిష్టయ आपो भवन्तु पीतये शंयोरभिस्रवन्तु नः. ओम वाक् ओम प्राणः ओम चक्षु ओम श्रोत्रं ओम नाभिः ओम हृदयम् ओम कंठः ओम शिरः ओम बाहुभ्यां यशोबलम् ओम करतलकरपृष्ठे. మార్జన మంత్రములు. ఓం భువ పునాతు శిరసి ఓం భువ పునాతు నేత్రయోః ఓం స్వః పునాతు కంఠే ఓం మహ పునాతు హృదయే ఓం జన పునాతు నాభ్యాం ఓం తపః పునాతు పాదయోః ఓం సత్యం పునాతు పునః శిరసి ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః
ఓం భువః ఓం స్వాహ ఓం మాహ ఓం జనః ఓం తపః ఓం సత్యం. ఓం ఆగమర్షణ మంత్రంలో ఓం ఋతంచ సత్యంచాభిద్ధాత్తపసోధ్వజాయత తతో రాత్రజాయత తతః సముద్రో అర్ణవ. ఓం సముద్రాదర్ణవాదతి సంవత్సరో అజాయత అహోరాత్రాని విదదతి విశ్వస్య మిషతో వశి. ఓం సూర్యాచంద్రామసౌ దాత యథా పూర్వమకల్పయతు ధ్రువించ పృథివించంతరిక్షమతో స్వాహ. ఆచమన మంత్రము ఓం షణ్ణో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే శయోరవిశ్రవంతు నాః. మనసా పరిక్రమ మంత్రములు. ఓ పరమేశ్వర, అన్ని వైపుల నుండి అనుగ్రహింపుముగాక అని జీవాత్మ యొక్క ప్రార్థన. ఓం ప్రాచీ దిగగ్నిరధిపతిరసితో రక్షితా నిత్యైషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం భయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రోధిపతిస్థిరచ్చిరాధీరక్షిత పితర ఇషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ప్రతీచి దిగ్వర్ణోధిపతి పృతాకూరక్షితాన్నమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ఉదీచి దిగ్గు సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం ధ్రువాదిగ్విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితా శవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమో ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఓం వృద్ధవాదిగ్ బృహస్పతిరధిపతి శీత్రో రక్షిత వర్షమిషవః తేభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభో జంబే దద్మః. ఉపస్థాన మంత్రములు. ఓం జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః సనః పరిషదతి దుర్గాని విశ్వనాభీవ సింధూం ధృతాదగ్నిః. ఓం చిత్రం దేవానముదగాదనీకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్ని ఆప్రధ్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తసుషచ్చ. ఓం ఉదుత్తం జాతవేదసం దేవం వహంతి కేతవ త్రిషే విశ్వాయ సూర్యం. ఓం ఉద్వయం తమసస్పరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఓం తచ్చక్షుర్దేవైద్యం పరస్తాచ క్రముచ్చరతు పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతం శృణుయామ శరదాశతం ప్రభ్రవామ శరదాశతం అదీనామస్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం ఆచమన మంత్రం. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయోరవిశ్రవంతు నాః. గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఏ ఈశ్వర దయానిధే భగవత్కృపాయ అనేన జపోపాసనాది ధర్మార్థ కామ మోక్షానాం సద్య సిద్ధిర్భవే నమః. ఓ పరమేశ్వర, నీవు గొప్ప దయగలవాడవు. నీ కృపా కటాక్షం చే మేము చేసేటువంటి శుభ కర్మలచే ధర్మార్థ కామ మోక్షాలను మాకు వెంటనే సిద్ధింపజేయుము తండ్రి. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శయోరవిశ్రవంతు నాః. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ఒక మంత్రం తప్పిరు. చిత్రం దేవానాం చదివినండి.
వినండి ఆ మీరు చదివిన ద్రోణాచార్యుడు అనేది వీరుద మర్చిపోయారు ఆచార్య, మీ వీరుద అన్నది మర్చిపోయారు. ఏం మరవలేదు, మీరు వినండి, పుస్తకం పట్టుకొని చదివండి. శాంతి పాఠం చెప్పండి. ధన్యవాదములు. శాంతి పాఠం. ఓం ధ్యో శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమః. నమస్తే. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః ఆచార్య. ఎన్ని విధాలు చూసినా యజ్ఞమే